బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లోకి వెళ్లిన కామనర్లలో టఫ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న అమ్మాయి ఈ దమ్ము శ్రీజ. అగ్ని పరీక్షతోనే తన దమ్ము చూపించిన శ్రీజ హౌస్లోకి వెళ్లిన తర్వాత కూడా గట్టిగానే ఆడింది. అయితే శ్రీజ అనూహ్యంగా తక్కువ వారాల్లోనే బయటికి రావాల్సొచ్చింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా ఆమెని ఎలిమినేట్ చేయడంపై ఆడియన్స్ కూడా అప్పట్లో గట్టిగా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం స్టార్ మాలో బీబీ జోడీ షోలో శ్రీజ పార్టిసిపేట్ చేస్తోంది. ఇక జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్కి శ్రీజ జస్ట్గా వచ్చింది. ఈ సందర్భంగా తనకి కాబోయేవాడి గురించి, బిగ్ బాస్, కెరీర్, ఫ్యామిలీ ఇలా చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అందరూ దమ్ము అన్నది నేను నా పేరు ముందు పెట్టుకున్నా అనుకుంటారు, కానీ మా ఇంటి పేరే దమ్ము. మాది వైజాగ్. మా చుట్టాలందరిదీ వైజాగే. నాకొక అన్నున్నాడు. డాడీ జీవీఎంసీ ఎంప్లాయ్. ఇది తెలిసిన కొంతమంది నేను హౌస్లో ఉన్నప్పుడు నేను ఇల్లు తుడుస్తున్న ఫోటో షేర్ చేసి ఇది తడిచెత్త అమ్ముకునేదానిలా ఉంది అని ట్రోల్ చేశారు. మా డాడీ చేసే జాబే అది. అది చూసి మా ఇంట్లో వాళ్లు చాలా ఫీల్ అయ్యారు అంటూ శ్రీజ చెప్పింది. బిగ్ బాస్ హౌస్లో ఎంత సంపాదించావని వర్ష అడిగింది. దీనికి మేము కామనర్స్గా వెళ్లాం కాబట్టి ఓవర్ బడ్జెటేం లేదు, కానీ మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారని శ్రీజ చెప్పింది. అలానే దివ్యల మాధురితో గొడవ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. నాకు మాధురిగారు నిజంగానే తెలీదు. అసలెందుకు తెలియాలి? నేను పెద్దగా పాలిటిక్స్ ఫాలో అవ్వను, అందుకే నాకు తెలీదు. అయినా ఎంత పెద్దవారైనా పేరడిగితే చెప్పొచ్చు కదా అంటూ శ్రీజ సెటైర్లు వేసింది. బిగ్ బాస్ 9 కప్పు కామనర్ కొట్టాలని అనుకున్నావా అని వర్ష అడిగింది. అవును, ఒక కామనర్ విన్నవ్వాలని నాకుండేది. అందులోనూ కళ్యాణ్ గెలవాలని ఇంకా ఉంది. ఎందుకంటే తనతో నాకు జెన్యూన్ బాండ్ ఉంది. ఇక నాకు పిఆర్స్ గురించి అంత ఐడియా లేదు, కానీ నేను అగ్నిపరీక్షలో ఉన్నప్పుడే చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను నీకు పిఆర్ చేస్తానని డబ్బులడిగేవారు. ఒక్కొక్కరు ఒక్కోలా అడిగేవారు. కొందరైతే ఒక వారానికి 50,000 అడిగేవారు. నేనసలు పిఆర్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఉన్నారు అంటూ శ్రీజ చెప్పింది. ఇంత దమ్మున్న నువ్వు బిగ్ బాస్ టైటిల్ ఎందుకు కొట్టలేకపోయావని వర్ష అడిగితే, కొట్టలేకపోవడం కాదు, పంపించేశారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే టాప్ 5లోనైనా ఉండేదాన్ని. కానీ నా రాత ఇలా ఉంది. నాకే ఎందుకిలా అయిందని చాలా బాధపడ్డాను. నేను చిన్నప్పటినుంచి చాలా చూసి స్ట్రాంగ్ అయిపోయాను. అందుకే ట్రోలింగ్కి భయపడను. మాది లోవర్ మిడిల్ క్లాస్, రెంట్ హౌస్లో ఉంటాం. మా ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి చెప్పుకుని ఏడవాలి అలా ఏం లేదు. ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవాలనేది నా పెద్ద డ్రీమ్ అంటూ శ్రీజ చెప్పింది. నేను ఒక్క చుక్క ఆల్కహాల్ తాగను, సిగరెట్ ముట్టుకోను. నా మొగుడు కనుక తాగితే నిమిషం కూడా ఆలోచించను, వదిలి పారదొబ్బుతా. ఒక్క క్షణం కూడా ఆలోచించను. తాగుడలహాటున్నవాళ్లు మారతానంటారుగాని మారరు. ఇది త్యాగం చేస్తా, అది త్యాగం చేస్తా అంటారు. బొక్క అదంతా. పెళ్లయ్యాక కూడా నేను సైలెంట్గా ఉండను, ఇట్లనే ఉంటా. నువ్వు మూసుకుని ఉండాలి, సైలెంట్గా ఉండాలి అంటే కుదరదు. నాకు ఫేక్గా ఉండేవాళ్లు నచ్చరు, నేను ఫేక్గా ఉండను. ఇప్పటివరకైతే నాకు లవ్ అనేది ఏం లేదు. నాకు కాబోయేవాడు 6 అడుగుల హైట్ ఉండాలి, జుట్టు బాగా ఉండాలి, ఫినాన్షియల్గా సెటిల్ అయి ఉండాలి అంటూ శ్రీజ చెప్పుకొచ్చింది. డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేసేవారికి నువ్వేం చెప్తావు అని వర్ష అడిగితే ఘాటుగా రియాక్ట్ అయింది శ్రీజ. అబ్బే, బేకార్ ముచ్చట్లు, బేకార్ సంతా. నాపైన అలాంటి కామెంట్స్ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. నేను మినిమం అంటే మినిమం కూడా దొబ్బ. వాడెవడు చెప్పడానికి నాకర్థం కాదు. ఏదైనా షార్ట్ వేసుకుని ఫోటో పెడితే నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నీకు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయిందంటారు. ఎక్స్పోజింగే చేసుకుంటా, షార్ట్ టీషర్టే వేసుకుంటా. ఏం వేసుకుంటే నీకెందుకు? ఎవడు చూడమన్నాడయ్యా? స్క్రోల్ చేసుకుంటూ పోవచ్చు కదా. కానీ అలా చెయ్యరు, కామెంట్ చేస్తారు. నా లైఫ్ నా ఇష్టం గదా. ఈ 25 ఏళ్లు బతికింది నువ్వు చెప్పింది వినడానికా? నన్ను నాలా బతకనివ్వండి అంటూ శ్రీజ ఫైర్ అయింది. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని. నెలకి 2 లక్షల వరకు శాలరీ వచ్చేది. కానీ బిగ్ బాస్ కోసం నేను జాబ్కి రిజైన్ చేశాను. మొత్తం నా 7 ఏళ్ల కెరీర్ని రిస్క్లో పెట్టి బిగ్ బాస్కు వెళ్లాను. మళ్ళీ ఇప్పుడు జాబ్ కోసం ట్రయల్స్ చేస్తున్నా అంటూ శ్రీజ చెప్పింది.